అతని పట్టుకుని చాలా ట్రోల్ చేస్తున్నారు అనమాట వైసీపీ. కుక్క లేకపోతే కోవర్ట్ ఇట్లాంటి కుక్కలు మేము చాలా చూసాం ఇట్లాంటి. అట్లాగే ఇప్పుడు ఈయన ఈ వయసులో అలాంటి నెగిటివ్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ఈయన లాంటి వాళ్ళు ఏంటంటే నేను గమనించిన వీళ్ళ మనస్తత్వం, పెద్దరికపు కాపులు వీళ్ళు, పెద్ద కాపులు. మన కాపులందరికీ మంచి జరగాలి, ఫస్ట్ ప్రయారిటీ అది ఉంటుంది. రెండవది కాపులకు నాయకత్వం ఉండాలి. ఇదివరకు ముద్రగడ్ని అభిమానించే మనిషి ఈయన. ముద్రగడ్డ లాంటి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, హరిరామ జోగయ్య ఇట్లాంటి వాళ్ళు, అలాంటి సమకాలికులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ని నెత్తిన పెట్టుకున్నారు వీళ్ళు. ఎందుకు? ఇప్పుడు తెలుగుదేశానికి కమ్మ సామాజిక వర్గం అంతా అండగా ఉంటుంది, చంద్రబాబు గారి కుటుంబానికి. రెడ్డి కుటుంబం అంతా కూడా రాజశేఖర రెడ్డికి, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటుంది. అట్లాగే మన కాపులకు కూడా ఒక నాయకుడు ఉండాలా, లేకపోతే మనకు బార్గెనింగ్ కెపాసిటీ డౌన్ అవుతుంది అనేటువంటి ఫీలింగ్తో సపోర్ట్ చేసుకొచ్చారు. ఆ ఫీలింగ్ చాలా బలంగానే చేశారు అందుకోసమని ఓ రకంగా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఆ కాపులకే న్యాయం జరగకపోతున్నప్పుడు రైజ్ అవుతుంది సమస్య. అంటే అంటే ఇక్కడ ఎవరు తప్పు అనడానికి వీల్లేదు, ఇదంతా ఆలోచన భావోద్వేగభరితమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ ఆలోచన ఎట్లుంటుందంటే, అరే నేను ఇట్లాగా కష్టపడి ఇదంతా తెగించి జగన్తో గొడవ పెట్టుకుని నేను ఎంత చేసి అటు మోడీతో కూడా ఒప్పించి చేస్తే దించితే